ఏపీలో మనకి ఎన్టీఆర్ హెచ్ఎస్ వాళ్ళు కాలేజ్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఇంత కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. సో దీంట్లో మీరు చూసుకుంటే కట్ ఆఫ్ చేద్దామని అని చెప్పి ఒక బేసిక్ ఐడియా అయితే ఇస్తాను. ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ వీడియోని మీకు ప్రతి కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ చేద్దామని చెప్పి క్లారిటీగా అన్ని కాలేజెస్ కేటగిరీస్ కట్ ఆఫ్ చేసి పెడతాను, అప్లోడ్ చేస్తాను. సో ప్రస్తుతానికి సో ఏఎస్విలో ఒక బేసిక్ ఐడియా కోసం కట్ ఆఫ్ చేద్దామని చూద్దాం ఒకసారి. సో మనకు ముఖ్యంగా ఏయుకి సంబంధించి సో ఇప్పుడు దాకా వచ్చిన ప్రకారం అయితే లీస్ట్ కట్ ఆఫ్ అనేది మనకి ఎప్పుడు కూడా గాయత్రి విద్యా పరిషత్లో ఉంటుంది, జీఈపీటీలో ఉంటుంది. సో జీఈపీటీ చూసుకుంటే లీస్ట్ కట్ ఆఫ్ అనేది తెలిసే అవకాశం ఉంటుంది. సో దీంట్లో చూసుకుంటే ఓసీకి సంబంధించి ఏయు ఓసీ అరౌండ్ 615 మార్క్స్ దాకా జీఈపీటీలోనే ఉంది. అరౌండ్ 615 మార్క్స్ ఓసీ ఏయు గాయత్రి విద్య ఏయుకి సంబంధించి ఓసీ జీఈపీటీలో 615 మార్క్స్ కట్ ఆఫ్ ఉంది. అలాగే బీసీడీ చూసుకుంటే అరౌండ్ 594 మార్క్స్ ఉంది. సో ఓసీ 615 మార్క్స్, బీసీడీ 594 మార్క్స్ ఉంది. అలాగే బీసీఏ చూసుకుంటే ఇది ఏపీ లోకల్కి సంబంధించి బీసీఏ చూసుకుంటే 568 మార్క్స్ దగ్గర ఆగింది బీసీఏ. బీసీబీ చూసుకుంటే అరౌండ్ 559 మార్క్స్ దగ్గర ఆగింది, 559 మార్క్స్. అదేవిధంగా మనకి బీసీఈ చూసుకుంటే అరౌండ్ 522 మార్క్స్ దగ్గర ఆగింది, 522 మార్క్స్ దగ్గర ఆగింది బీసీఈ. అదేవిధంగా ఎస్సీ కేటగిరీ చూసుకుంటే 520 మార్క్స్ దగ్గర ఆగింది ఎస్సీ కేటగిరీ, 520 మార్క్స్ దగ్గర ఆగింది. ఎస్టీ కేటగిరీ వచ్చేసరికి అరౌండ్ 475 మార్క్స్ దగ్గర ఆగింది. సో మీకు కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ చేయడం చూసుకుంటే మనకి ఓసీకి సంబంధించి ఏయులో 615 మార్క్స్ కట్ ఆఫ్ ఉంది ఓసీ. బీసీడీ వచ్చేసరికి 594 మార్క్స్ దగ్గర దాకా ఉంది, 594 మార్క్స్ ఉంది అరౌండ్. అంతే కదండి ఇక. బీసీడీ అరౌండ్ 594 ఉంది. అలాగే బీసీఏ 568 ఉంది. సో బీసీఏ 568 ఉంది, బీసీడీ 594 ఉంది. అలాగే మనకి బీసీబీ 559 ఉంది, బీసీబీ 559 ఉంది. అదే విధంగా మనకి బీసీఈ వచ్చేసరికి 522 ఉంది, ఎస్సీ వచ్చేసరికి 520 ఉంది, ఎస్సీ 520, ఎస్టీ 475 దగ్గర ఉంది. సో ఎస్సీ 520, ఎస్టీ 475 ఉంది. సో ఇది నేను గాయత్రి విద్యా పరిషత్ లీస్ట్ కట్ ఆఫ్ అనుకుని చెప్పి మీకు తెలియపరచాను. అంటే మనకి ఎప్పుడు కూడా గాయత్రి విద్యా పరిషత్ లాస్ట్ ప్రయారిటీ పెట్టుకుంటే జీవీపీటీలోనే లాస్ట్ కట్ ఆఫ్, ఫైనల్ కట్ ఆఫ్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని గాయత్రి విద్యా పరిషత్ లీస్ట్ కట్ ఆఫ్ చెప్పాను. ఎందుకంటే ఇది ఇప్పుడే వచ్చింది కాబట్టి లిస్ట్ మొత్తం చూడలేదు నేను. సో నెక్స్ట్ వీడియోలో లిస్ట్ మొత్తం చూసి కాలేజ్ వైజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఏ విధంగా అని చెప్పి మొత్తం డీటెయిల్ గా అప్లోడ్ చేస్తాను. ఇది ఏయుకి సంబంధించి. ఎస్వి వచ్చేసరికి మన శ్రీ బాలాజీ విద్యా పరిషత్ లీస్ట్ కట్ ఆఫ్ ఉంటుంది లాస్ట్ ఇయర్ బేస్ చేసుకుని. సో శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దీంట్లో లీస్ట్ కట్ ఆఫ్ ఉంటుంది ఎస్వియులో ఎప్పుడు. సో దీంట్లో ఓసీ వచ్చేసరికి అరౌండ్ 601 మార్క్స్ దగ్గర ఆగింది. ఓసీ 601 మార్క్స్ దగ్గర ఆగింది ఓసీ. అదేవిధంగా బీసీడీ చూసుకుంటే సో బీసీడీ చూసుకుంటే ఎస్వి లోకల్ బీసీడీ చూసుకుంటే 560 మార్క్స్ దగ్గర ఆగిందండి, 560 మార్క్స్ బీసీడీ. అదేవిధంగా బీసీఏ చూసుకుంటే బీసీఏ అరౌండ్ 561 మార్క్స్ దగ్గర బీసీఏ కట్ ఆఫ్ ఆగింది, 561 బీసీఏ. అదేవిధంగా మనకు బీసీబీ చూసుకుంటే
ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ దగ్గర ఆగింది. బీసీబీ. బీసీఈ చూసుకుంటే అరౌండ్ 553 మార్క్స్ దగ్గర ఆగింది బీసీబీ. బీసీఈ 553 మార్క్స్ దగ్గర మనకి బీసీఈ కట్ ఆఫ్ అయితే ఆగింది, బీసీఈ. అలాగే బీసీసీ చూసుకుంటే అరౌండ్ 510 మార్క్స్ దగ్గర ఆగింది బీసీసీ కట్ ఆఫ్. ఎస్సీ కట్ ఆఫ్ అయితే అరౌండ్ 505 దగ్గర ఆగింది. ఎస్టీ 465 దగ్గర ఆగింది. సో 465 ఫర్ ఎస్టీ, ఎస్సీ అరౌండ్ 505 ఫర్ ఎస్టీ, ఎస్సీ. సో మనకి రాయాల్సి ఎస్వీకి సంబంధించి, ఎస్వీ లోకి సంబంధించి ఓసీ 601 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. బీసీడీ 560 మార్క్స్ దగ్గర ఆగింది. బీసీఏ 561 మార్క్స్ దగ్గర ఆగింది. అలాగే బీసీబీ 556 మార్క్స్ దగ్గర ఆగింది. బీసీఈ 553 మార్క్స్ దగ్గర ఆగింది. ఎస్టీ 465 దగ్గర ఆగింది. ఎస్సీ 505 మార్క్స్ దగ్గర ఆగింది. సో ఇది మనకి ఎస్వీలో శ్రీ బాలాజీ విద్యా పరిషత్ లీస్ట్ కట్ అవ్వని చెప్పి తీసుకున్నాను. ఏయూ వచ్చేసరికి మనకి గాయత్రి విద్యా పరిషత్ లీస్ట్ కట్ అవ్వని చెప్పి తీసుకున్నాను. ఎందుకంటే ప్రతి ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా ఏ విధంగా ఉంది, సో ఇది కూడా ఇయర్ కూడా అదే కంటిన్యూ అవుతుందని చెప్పి భావించి రెండు తీసుకున్నాను. ఈ రెండింటిలో లీస్ట్ కట్ ఆఫ్ మీకు లాస్ట్ కట్ ఆఫ్ అని అనుకోవచ్చు. యాక్చువల్ 17 వచ్చింది అనుకున్నాం, కానీ ముందే రిలీజ్ చేస్తారు. సో ఏదైనప్పటికీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో అన్ని అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.